పరిరక్షించుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల పిలుపు. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందామని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు అన్నారు. శనివారం ఉదయం గిద్దలూరు పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు నగర పంచాయతీ అధికారులు నిర్వహించిన అవగాహన ర్యాలీలో అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా సశిశ్యామలంగా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఎంతో ప్రతిష్టాత్మక తీసుకొచ్చారన్నారు. ప్లాస్టిక్ వస్తువులు మనకి ఎంత ఉపయోగకరంగా ఉంటాయో అవి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చాలా ప్రమాదకరమన్నారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో ఈ వేస్ట్ నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేస్ట్ సేకరణ చేసి నిల్వ చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన ప్రదేశాల్లో వేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో 10,000 జనాభా కంటే ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ కార్యకలాపాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నివారించేందుకు అందరూ సహకరిస్తేనే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, కమిషనర్ శ్రీనివాసులు, మార్కెట్ యార్డు చైర్మన్ బైలడుగు బాలయ్య, తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి, గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ షానేషావాలి, పట్టణ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, మెప్మా సిబ్బంది, నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి మీరు చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తున్న నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ భారత్. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నెలలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అనేది ఈ వేస్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. టీవీలకు సంబంధించింది కానీ, రేడియోలకు సంబంధించింది కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు ఏదైతే పాడైపోయి ఉంటాయో వాటిని ఎక్కడైతే ఆ యొక్క మున్సిపల్ కానీ లేకపోతే గ్రామ పంచాయతీలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కలెక్ట్ చేసుకున్నటువంటి పాయింట్స్ లో వాటిని అందజేసినట్టయితే వాటిని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడం ద్వారా మనకి ఏదైతే వాతావరణ కాలుష్యం కాకుండా ఈ చర్యలు చేపడతా ఉంది. గతంలో మనకి దీంట్లో కూడా మనకి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం. ప్రతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న ఈ కార్యక్రమం సమాజ హితం, ప్రజాహితం కోసము చంద్రబాబు నాయుడు గారు చేపడుతూ ఉన్నారు. ఈ రోజు మనకు తెలియకుండానే ప్లాస్టిక్ ఎంతో వాడుతూ ఉన్నాం. మనకు తెలియకుండానే ఈ ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించినటువంటి వస్తువులు ఎంతో మనం వాడుతూ వాతావరణ కాలుష్యాన్ని బారిన మనం పడేస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల క్షేమం కోసం మనం చేపడతా ఉన్నారు. వీటిని మీరందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఏది ఏమైనా కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఉద్యమ స్ఫూర్తితో చేపట్టినటువంటి కార్యక్రమానికి మేమందరము సంపూర్ణమైన మద్దతు ఇస్తామని తెలియజేస్తూ ఆయన చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.